ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్తే. ఆదాయ పన్ను ప్రతి సంవత్సరం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఆదాయ పన్ను రిటర్న్స్ ద్వారా మనం ప్రతి ఆర్థిక సంవత్సరానికి మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వ్యక్తులు, వ్యాపార సంస్థలు, వ్యాపారేతర సంస్థలు అందరూ కూడా వారి వారి ఆదాయాన్ని ఒకసారి చూసుకొని ఆదాయం ఎంత ఉంది, ఆదాయానికి సంబంధించిన పన్ను ఎంత ఉంది ఆ సంవత్సరానికి అని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాల్సి ఉంటుంది. అయితే ఆదాయ పన్ను ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు రిటర్న్ ఫైల్ చేయాలి అంటే ముందుగా 3 లక్షలు లోపు ఉన్న వాళ్లకు అంటే ఆదాయ ఒక పరిమితి ఉంది, ఆ బేసిక్ ఎగ్జంప్షన్ అంటాం. 3 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. 3 లక్షలు దాటిన ప్రతి వాళ్ళు ఆదాయ పన్ను రిటర్న్ వేయాల్సిందే. అయితే మళ్ళీ కొంత 3 లక్షలు దాటినా కూడా 5 లక్షల వరకు 7 లక్షల వరకు రిబేట్ ద్వారా కొంత ట్యాక్స్ వెసులుబాటు ఉంది, అంటే ట్యాక్స్లో కొంచెం తగ్గింపు ఉంది. అవన్నీ చూసుకొని మనం ప్రతి సంవత్సరం రిటర్న్ వేయాల్సి ఉంటుంది. అందుకని ఆదాయ పన్ను చట్టం గురించి విషయాలన్నీ తెలుసుకోవడం, ప్రతి వాళ్లకు సులభంగా తెలుసుకోవడం అన్నది చాలా అవసరం. ముఖ్యంగా చాలామంది వాళ్ళ ఆడిటర్స్ ద్వారా అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, ట్యాక్స్ అడ్వకేట్స్ కానీ, ట్యాక్స్ కన్సల్టెంట్ రిటర్న్స్ వేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకు కూడా కొంత అంటే వేసే ప్రతి వాళ్లకు రిటర్న్ ఫైల్ చేసే వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన ప్రతి వాళ్ళు కూడా కొంత అవగాహన అన్నది చాలా అవసరం. చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ మేము రెగ్యులర్గా గత మా ప్రాక్టీస్లో చూస్తూ ఇవన్నీ అనుభవంలో చాలామందికి తెలియజేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా మనం ఏంటంటే 3 లక్షలు దాటి ఆదాయ పన్ను రిటర్న్లో మనకి ఇక్కడ 2 స్కీమ్లు గత 3 సంవత్సరాల నుంచి 2 అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఓల్డ్ స్కీమ్, న్యూ స్కీమ్ అంటే న్యూ రెజీమ్, ఓల్డ్ రెజీమ్ అని 2 ప్రవేశపెట్టడం జరిగింది. ఓల్డ్ రెజీమ్లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు, న్యూ రెజీమ్లో ఎగ్జంప్షన్స్ ఎన్ని లేకుండా ట్యాక్స్ రేట్స్ బాగా తక్కువ రేట్లో ఉన్నాయి. ఏది అవసరం, ఎవరికి ఏది అవసరం అనేది నిర్ణయించుకొని మనం రిటర్న్స్ వేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఓల్డ్ రెజీమ్, న్యూ రెజీమ్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఓల్డ్ రెజీమ్లో ఎగ్జంప్షన్స్ ఉండడం వల్ల చాలామంది ఎగ్జంప్షన్స్ అంటే మనము లైఫ్ ఇన్సూరెన్స్ కడతాము, లేదా ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హోమ్ లోన్ ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ మీద మన లోన్ తీసుకున్న వడ్డీ మీద, రుణం మీద వడ్డీ ఉంటుంది. వీటన్నిటిని కూడా మేము ఎగ్జంప్షన్స్ కింద తీసుకునేవాళ్ళం. ఇవన్నీ కూడా తప్పుడు సమాచారంతో చాలామంది అధికంగా ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేసి రిటర్న్స్ వేయడము, మళ్ళీ వాళ్ళు స్క్రూటినీకి వచ్చినప్పుడు ఇంత సబ్మిట్ చేయలేక మళ్ళీ ఇబ్బందులకు గురి కావడము, ఇవన్నీ చూసి కేంద్ర ప్రభుత్వమే అందుకని న్యూ రెజీమ్ తీసుకొచ్చింది. అంటే ఎగ్జంప్షన్స్ అన్నీ లేకుండా మీరు సులువుగా కేవలం మీకు వచ్చిన ఆదాయం మీద ట్యాక్స్ కట్టే పద్ధతి తక్కువ రేట్లో. ఈ పద్ధతి తీసుకొచ్చిన తర్వాత న్యూ రెజీమ్లో చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓల్డ్ స్కీమ్లో ఇవన్నీ ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేసి వాళ్ళకి సరే ఇన్ఫర్మేషన్ అంత సమాచారాన్ని అంత ఇవ్వకుండా న్యూ రెజీమ్లో చేయడం చాలా సులభంగా ఉంది. కాబట్టి చాలా గణనీయంగా పెరిగింది. మనం గత ఆర్థిక సంవత్సరానికి చూసుకున్నట్టయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 7.28 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేశారు. ఇది చాలా గణనీయమైన సంఖ్య. ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరుగుతూ ఉంది. అందుకని మనం న్యూ రెజీమే చాలా మేలుగా ఉంది, కొంత ట్యాక్స్ తగ్గే విధంగా ట్యాక్స్ మనకు తగ్గింపు ఉంది. ఓల్డ్ రెజీమ్లో మనకు ట్యాక్స్ ఎక్కువ రేట్ ఉంది, కానీ ఎగ్జంప్షన్స్ మనకు వస్తాయి. 2 మనం చూసుకొని వేయడానికి సరైన సమాచారం మనం ముందు పెట్టుకొని ప్రతి ఆర్థిక సంవత్సరానికి మనం రిటర్న్స్ ఫైల్ చేయాలి. అయితే ఆర్థిక సంవత్సరానికి రిటర్న్ ఫైల్ చేసే గడువు తేదీ మనం 24-25 సంవత్సరం ఇప్పుడు అయిపోయింది. 24-25 ఆర్థిక సంవత్సరానికి కాను 31 జూలై గడువు తేదీ. అంటే 21 ఆర్థిక సంవత్సరం అయిన తర్వాత దాదాపుగా 4 మాసాల సమయం ఉంటుంది మన రిటర్న్స్ వేసుకోవడానికి. ఈ సంవత్సరం మాత్రం అంటే 24-25 ఆర్థిక సంవత్సరానికి మాత్రం సెప్టెంబర్ 15 గడువు తేదీ. ఆ సెప్టెంబర్ 15 గడువు తేదీలోపు మీ ఆదాయపు వివరాలను తీసుకొని ఆదాయ పన్ను ఎంత వస్తుందో సరిచూసుకొని
రిటర్న్స్ వేయడానికి మనకు సెప్టెంబర్ 15 దాకా సమయం ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూస్తున్న సమస్యలు ఏంటంటే, మనకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. అంటే చిన్న ఒక ప్రాక్టికల్ ఇష్యూ చెప్తాను. ఈ మధ్య కాలంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గత సంవత్సరంలో ఒక చిన్న పొరపాటు, అంటే 30 రోజుల్లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసిన తర్వాత, అంటే ఫైల్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు ఈ వెరిఫికేషన్ చేసుకునే మరి దానికి ఒక రిటర్న్ ఫైల్ చేసిన ఒక నిబంధన ఉంది. ఆ ఈ వెరిఫికేషన్ చేయకపోవడం వల్ల, అంటే 30 రోజుల్లో చేయాల్సింది 31 రోజుల్లో చేసింది. అందుకు గాను 1,25,000 అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 1,25,000 అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ అంటే చాలా ఎక్కువ. ఇటువంటివన్నీ మనం ప్రతి సంవత్సరం చూస్తున్న సమస్య, అంటే ఇబ్బందులే. అంటే అనవసరంగా చిన్న చిన్న తప్పులు చేసి వాటి వల్ల మనం అనవసరంగా అధికంగా ఎక్కువ ట్యాక్స్ కట్టడం. ఎందుకంటే మినిమం అంటే అవేర్నెస్ లేకుండా, అంటే అవగాహన లేకుండా, లేకపోతే అశ్రద్ధ చేయడం వల్ల, కొంత అజాగ్రత్త వల్ల కూడా ఇన్కమ్ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది. అందుకని మనం అన్నీ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా మనకు కావాల్సినంత, ముఖ్యంగా వ్యక్తిగత పన్ను మీద కావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, విధానాలు ఏంటి, మనం ఎప్పుడు ఫైల్ చేయాలనేది మనం ఒక్కొక్కటిగా ఇక్కడ మనం చర్చించుకుందాం.